భూమి విషం తాగటంతో వెంటనే చెర్రి భూమిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. విషయం తెలుసుకున్న గగన్, శారద ఇద్దరు కూడా పరుగున భూమి ఉన్న హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అప్పుడే భూమిని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటే అలా విషం తాగి ఉన్న భూమిని చూస్తూ గగన్ ఒక్కసారిగా భూమి అని పిలుస్తూ ఉంటాడు. వెంటనే భూమి కూడా గగన్ని చూసి చాలా సంతోషపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ భూమి దగ్గరికి వచ్చి తన ఒళ్ళోకి భూమిని తీసుకొని, ఏంటి భూమి ఈ పిచ్చి పని ఎందుకు ఇలా చేశావని భూమిని అడుగుతూ ఉంటే, బావా నువ్వు లేని జీవితం నాకొద్దు బావా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, కానీ చనిపోయే ముందు చివరి నిమిషమైనా ఒక్కసారైనా నిన్ను మనసారా చూడాలని ఆశపడ్డాను బావా అని భూమి గగన్కి చెప్తూ చాలా ఆయాసపడుతూ మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. భూమి అలా ఆయాసపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే గగన్ చూడలేక ఏడుస్తూ ఉంటాడు. తర్వాత భూమి నువ్వు నా ప్రాణం భూమి, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను, నా జీవితం మొత్తం కూడా నీతోనే భూమి, నువ్వు ఏ తప్పు చేయలేదని కూడా నాకు తెలుసు, ఇంకోసారి నేను చనిపోతాను అని ఇలా మాట్లాడవంటే నేనే చంపేస్తాను, నువ్వు చనిపోవు, అసలు నేను నిన్ను చనిపోనివ్వను భూమి అని గగన్ చాలా ఏడుస్తూ కోపంగా అంటూ ఉంటాడు. అసలు శివ పూరిల పెళ్ళి చేసింది నువ్వు కాదని కూడా నాకు తెలుసు, వాళ్ళ పెళ్లి విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదని కూడా నాకు తెలుసు భూమి అని గగన్ భూమితో అంటూ ఉండేసరికి గగన్ మాటలకి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత భూమి, అయితే బావ నీకు నిజం తెలిసినా కానీ నాకు ఎన్ని రోజులుగా ఎందుకని ఈ విషయం చెప్పలేదు, ఈ నిజం నాకు ఎందుకు చెప్పలేదు అని భూమి గగన్ని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న చెర్రి, నీకోసమే భూమి, నీకోసమే అన్నయ్య ఎన్ని రోజులుగా ఈ నిజం తెలిసి కూడా నీ విషయంలో ఇంత కఠినంగా ఉన్నాడు భూమి, ఎందుకంటే నువ్వు మీ నాన్న సంతోషంగా ఉండాలి, ఎప్పటికీ నువ్వు మీ నాన్నతో కలిసి ఉండాలంటే అన్నయ్య నీ జీవితంలోంచి దూరంగా ఉండాలని, నువ్వు మీ నాన్నతో సంతోషంగా ఉండాలని అన్నయ్య ఈ నిర్ణయం తీసుకొని ఈ నిజం తెలిసినా కానీ నీకు నిజం చెప్పకుండా దూరంగా ఉన్నాడు భూమి అని చెప్పేసరికి అప్పుడు భూమి ఒక్కసారిగా గగన్ వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ కూడా, భూమి నీకు ఇంకా ఏం కాదు, నిన్ను నేను దక్కించుకుంటాను, నా ప్రాణం అడ్డేసినా సరే నీ ప్రాణం పోనివ్వను భూమి, నువ్వు నా ప్రాణం భూమి, నీ మీద నాకు కొంచెమైనా కూడా ఇంతవరకు ప్రేమ తగ్గలేదు భూమి అని గట్టిగా ఏడుస్తూ భూమిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంటూ ఉంటుంటే భూమి కూడా గగన్ని బావా అని ప్రేమగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. మరి విషం తాగిన భూమి గగన్ ప్రేమ వలన ఎలా బ్రతుకుతుంది, గగన్ తన ప్రేమతో భూమిని ఎలా బ్రతికించుకుంటాడు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.